ఏ విధంగా సక్సెస్ అయిందని అనుకుంటున్నాం మీరు అసలు? ఇప్పుడు మొదటి నుంచి మా బ్లడ్ అంతా కాంగ్రెస్. సో ప్రజారాజ్యం రావడం గల ఎమ్మెల్యే సీటు కొరకేనా? ఎవరైనా తప్పు చేస్తే చట్టం ఊరుకోదు. అంటే ఎందుకంటే చిరంజీవి గారి అభిమానమా, లేదంటే పిఆర్పి వాళ్ళ ఒక ఎజెండా బాగుందనుకున్నారా? కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ ఎక్కడుంది లేదు కదా. అంటే బీసీ జనార్దన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే కేవలం రామిరెడ్డి అయితేనే ఆయన కోర్టు కేసు అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. బంగాళపల్లి అంటేనే ఎక్కువ శాతం ఫ్యాక్షన్స్ అంటారు. ఈరోజు ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. ఈ మధ్యలో మొత్తం మీద అంతా పచ్చగడ్డేస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు. సార్ నమస్కారం. ఎలా ఉంది 2 దఫాల ఎమ్మెల్యేగా? మొదటిసారి కొద్దిగా అంటే ప్రజలకు అనుకున్నది చేయలేకపోయినాం. ఎందుకంటే సమైక్యాంధ్ర ఉద్యమం అనుకోండి, తెలంగాణ ఉద్యమం, అవును, ఇక్కడ ఏదైనా మనం కొన్ని వర్క్స్ ఏదైనా ప్రపోజల్ చేసి పంపించిన తర్వాత ఇక్కడ ఒక 6 నెలలు స్ట్రైక్ రావడం, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ రావడం, అనుకున్నట్టుగా నేను చేయలేకపోయాను. కాలేకపోయారా? కాలేకపోయాను. ఓకే, దెన్ సెకండ్ దఫా హ్యాపీగా సక్సెస్ అయినా. సో ఏ విధంగా సక్సెస్ అయినా అనుకుంటున్నాం మీరు అసలు? ఈరోజు ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరినాయి, ప్రతి ఒక్కరికి కూడా. ఏదైతే మేము హామీలు ఇచ్చినామో హామీలన్నీ మీరంటూ ఒక ప్రత్యేకమైన ఏమన్నా ఈ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారా సార్? కొన్ని ఇచ్చినాము, కొంతవరకు అంతవరకు రీచ్ అయినాం. అంటే ఇప్పుడు 100% మనం చేస్తామని చెప్పి కొన్ని ఫండ్స్ ప్రాబ్లము ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు 100% వరకు మనం చేసినాం. సో ఎక్కడి నుంచి మీ యొక్క ప్రయాణం స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎక్కడున్నారు? నేను మొట్టమొదటిగా మా సొంత ఊరు గుల్లసింగవరం, అవుకు మండలం. సర్పంచ్గా నేను ఉన్నాను. సర్పంచ్ తర్వాత సింగిల్ విండో ప్రెసిడెంట్గా ఉన్నాను, చైర్మన్ గారు. ఆ తర్వాత మళ్ళీ 94లో జెడ్పీటీసీ మెంబర్గా ఉన్నాను. 2009లో మొదటిసారి ఎమ్మెల్యేగా పిఆర్పి తరఫున ఎమ్మెల్యేగా గెలిచాను. మళ్ళా మీరు గతంలో టీడీపీలో ఎక్కువ రోజులు లేను నేను, కొంతకాలం తర్వాత కాంగ్రెస్. ఆ రోజుల్లో భూమానాయిరెడ్డి గారు ఉన్నారు. అవును, అప్పుడు భూమానాయిరెడ్డి గారు టీడీపీలో ఉండి నన్ను మొదటి నుంచి కూడా ఆయన ఒకవేళ వేరే పార్టీ అయినా కూడా ఒక స్నేహితం అనే బాగా సంబంధాలు ఉన్నాయి. ఆ పరిచయంతో నేను టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. అంటే ఆయన ద్వారానే వెళ్ళడం జరిగింది. ఓకే, నేను ఎప్పుడు కూడా ఆ టీడీపీకి ఓటు వేసిన కానీ ఆ టీడీపీ జెండా కూడా లేదు అసలు. ఎప్పుడు మొదటి నుంచి మా బ్లడ్ అంతా కాంగ్రెస్. ఓకే, అటువంటిది కొన్ని సమస్యల వల్ల నేను వెళ్ళడం జరిగింది. మరి ఆయన నేనేదైతే నన్ను తీసుకొని వెళ్ళి టీడీపీలో చేర్పించినాడో ఆయనే పార్టీలో లేనప్పుడు నాకు అక్కడ కూడా కొత్తలే కదా, నాకు ఎక్కువ రోజులు లేను ఆ పార్టీలో కూడా. మళ్ళీ ప్రజారాజ్యంలో చేరడం. ఓకే, సో ప్రజారాజ్యం రావడం గల కారణం ఏంటనుకోవచ్చు? అసలు ఓన్లీ ఎమ్మెల్యే కొరకే వచ్చారనుకోవచ్చు, ఎమ్మెల్యే సీటు కొరకేనా? లేదు మరి నేను ఎమ్మెల్యే కావాలంటే నేను ఎప్పుడే ఇవ్వండి, నాకు ఎప్పుడో ఇస్తామన్నా టికెట్. లేదు అటువంటిది లేదు. మరి ఇప్పుడు మామూలుగా 94లో ఒకసారి ఆఫర్ వచ్చింది. మీ అన్నగారికి ఎలా ఉంది కాబట్టి మీకు కూడా రండి, మీ అన్నగారి మీద పోటీ చేయమని చెప్పి వచ్చింది ఆయన. అన్నగారి మీద పోటీ చేయమని వచ్చారా? వచ్చింది కానీ మేము ఎప్పుడు కూడా వద్దని చెప్పినాం. మా కుటుంబంలో సమస్యలు వస్తాయి వద్దని చెప్పినాం. ఇప్పుడు కూడా వాటిని తిరస్కరించడం జరిగింది. ఓకే, సమస్యలు రాకూడదని కోరుకున్నాం. అంటే ఎందుకంటే చిరంజీవి గారి అభిమానమా, లేదంటే పిఆర్పి వాళ్ళ ఒక ఎజెండా బాగుందనుకున్నారా? అసలు ఏంటి పిఆర్పిలోకి పోవడానికి గల బేసిక్ కారణం ఇది? అసలు ఇక్కడ బేసిక్ కారణం అంటే ఏం లేదు. ఆ రోజుల్లో నేను చెప్పాను కదా ఇప్పుడు, భూమానాయిరెడ్డి గారు ఆ రోజుల్లో ఆ పార్టీలో లేడు కాబట్టి ఇంకా మీరు ఆల్టర్నేట్గా ఇంకేదైనా చూసుకున్నాను అంతే తప్ప నాకు వేరే నేను చిరంజీవితో నాకు పరిచయం కూడా లేదు అప్పటికి. ఓకే, కృష్ణారెడ్డి మీద ఆ రోజు గెలిచారు 2009లో. అది ఇంకోటి మొదటి ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీ పునర్వ్యవస్థీకరణలో మీరే మొదటి ఎమ్మెల్యే గారు. మొదటి ఎమ్మెల్యే ఇక్కడ. సో దెన్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో వెళ్ళిన తర్వాత మీరు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అసలు? సో ఇది కాంగ్రెస్కు అంటే ఇప్పుడు పిఆర్పి పోయి కాంగ్రెస్లో విలీనం చేశారు కదా. కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ రోజుల్లో ఈ సమైక్యాంధ్ర ఉద్యమం జరిగింది. ఓకే, సపరేట్ తెలంగాణ వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ ఎక్కడుంది లేదు కదా ఇక్కడ పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ లేదు, ఓన్లీ వైఎస్ఆర్సీపీ తప్ప. వైఎస్ఆర్సీపీ ఇక్కడ టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ. అవును, ఆ రోజుల్లో నేను జగన్ గారి సమక్షంలో వైసీపీలో చేరడం జరిగింది. సో సమైక్యాంధ్రకు మీరు బలపరిచారు? బలపరిచినాం.
బలపరిచినాం కాబట్టి ఆ రోజుల్లో ఉండే పరిస్థితులు అంటే ఇంకా కాంగ్రెస్ లేదు ఎక్కడ మనం పోయినసారి 2014లో కాంగ్రెస్ ఇక్కడ కనీసం 9 నుండి అయితే 14 కదా కాంగ్రెసే కదా రూలింగ్ చేసింది అయితే 14లో లేదు కదా 14లో ఎలక్షన్లో కాంగ్రెస్ అనేది లేదు కదా అప్పటి వరకు లేదు కానీ అప్పటి వరకు అయితే అంటే స్టాండింగ్లో మాత్రం ఉంది కదా అంటే బీయింగ్ ఏ రూలింగ్ పార్టీని వదిలిపెట్టి పోవాల్సిన అవసరం నేనే కాదు అందరూ వదిలిపెట్టేసినారు ఎవరు పోటీ చేయలేదు చాలా మంది సపరేట్ ఏది అంటే తెలంగాణ కావడం వల్ల హామీ ఇవ్వడం వల్ల యూటర్న్ తీసుకున్నారు అందరు తీసుకున్నాము అందరూ ప్రతి లీడర్ కూడా ఆల్టర్నేటివ్ పార్టీలకి ఎక్కడో ఒకసాట ఎక్కడ బాగుంటే అక్కడ వెళ్ళిపోయినారు ఓకే ఆ పద్ధతిలో నేను కూడా వైసీపీలో జరగడం జరిగింది సో 2014లో ఓటమికి గల కారణాలు ఏంటనుకోవచ్చు ఓటమికి కారణాలు నేను వైసీపీలో చేరినప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు నేను విజయమ్మ సంవత్సరంలో చేరడం జరిగింది వైసీపీ మనము చేరే ముందు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆయనతో మాట్లాడడం కూడా జరిగింది ఓకే జైలుకి వెళ్ళి మాట్లాడినప్పుడు ఏం చెప్పినా అంటే మీకు టికెట్ ఇవ్వలేను ఏమి ఎందుకు గల కారణం అంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ వేరే క్యాండిడేట్ ఉన్నాడు ఎర్రబోతుల వెంకటరెడ్డి మా బంధువు ఆయన కూడా ఇవ్వలేను కాకపోతే నీకు ఇష్టమైతే చేరు లేకుంటే వద్దన్నాడు సరే ఇంక మనం కూడా ఆల్టర్నేటివ్ లేదు అని చెప్పి చేరినాం చేరిన తర్వాత ఆయనకి టికెట్ అని చెప్పి అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది అంటే నాతోనే చెప్పమని చెప్పినాడు నేను కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను పోటీ చేయడం లేదు కాన్స్టిట్యూన్సీ ఈసారి రాబోతున్నాను అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాను ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత ఇంకా నా వెంట క్యాడర్ కూడా ఇంకా ఇప్పుడు వాళ్ళ అవతల మా ప్రత్యర్థి ఉన్నాడు బీసీ జనార్దన్ ఆయన పోటీ చేయలేదు కదా మా దాంట్లోకి వచ్చేయండి కొంతమంది అని చెప్పి ఆయన చాలామంది మా వాళ్ళని కూడా కొంతమందిని తీసుకోవడం జరిగింది అంటే పోటీ చేయను నేను అన్నప్పుడు ఇంకా ఎవరైనా ఆల్టర్నేటివ్ ఎవరో ఇప్పుడు క్యాడర్ కూడా ఎక్కడంటే ఇక్కడ జారుకుంటుంటారు అంతే ఆ పద్ధతిలో నేను గతంలో లాస్ట్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి నువ్వే కంటెస్ట్ చేయమని చెప్పి మళ్ళీ నాకు అవకాశం ఇవ్వడం లాస్ట్ నామినేషన్ ఒక 3-4 రోజుల ముందు అంతవరకు నేను మీరే స్టన్ అయ్యారా అప్పుడు అంటే ఎందుకో ఆయన మళ్ళీ పిలిపించినాడు మళ్ళీ పిలిపించి చెప్పినాడు సరే ఆయన పిలిపించినప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం కాదనకూడదు కదా అని చెప్పి మనం కంటెస్ట్ చేసినాం చేస్తే బీసీ జనార్దన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే కేవలం రామిరెడ్డి అయితేనే అనేది ఒక అంశం వెళ్ళిపోయినట్టుంది ఆ ఉద్దేశంతో లాస్ట్ మూమెంట్లో చెప్పినాడు కాబట్టి మనం కూడా మనకు ఎలక్షన్కి ఏదన్నా ముందే ప్రిపేర్ కాలేదు అప్పటికప్పుడు రావటం అవుతుంది మేము కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎందుకంటే మొదటి నుంచి పనిచేసిన వాళ్లకు ఆ 5 సంవత్సరాల్లో మనం కూడా అనుకున్నంతగా చేయలేకపోవడము అది అనుకున్నంతగా ప్రజలకు కూడా ఏదన్నా మంచి చేయలేకపోవడం ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఎప్పుడు తెలంగాణలో స్ట్రైక్ ఇక్కడ స్ట్రైక్ ఎప్పటికీ స్ట్రైక్ అంతా అనుకున్నది డెవలప్ చేయలేదు సో చెప్పుకోవడానికి జర తక్కువ స్కోప్ ఉండేది అన్నట్టు దానివల్లనే మనం ఓడిపోయినాం మీ కుటుంబ నేపథ్యం అంతా ఫ్యాక్షనిస్ట్ ఏనంత మొదటి నుంచి మా బనగానపల్లి అంటేనే ఎక్కువ శాతం ఫ్యాక్షనిస్ట్ అంటారు దాదాపు 60-70% ఫ్యాక్షన్ విలేజ్లో ఉన్నాయి ఈ నియోజకవర్గంలో ఓకే ఇప్పుడు లేదు కానీ అంత గతంలో ఉన్నాయి మీకు కూడా అందులో ఏమన్నా ప్రావీణ్యం ఉందా ఉంది లేదని మనం ఎట్లా చెప్పగలం ఎందుకంటే కేసులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా ఎందుకంటే లేదని చెప్తే ఇప్పుడు లోకం నమ్మదు కదా సో బాంబులు విసరడమేనా బాంబులు విసరడం కాదు కానీ ఎంతో సంబంధం బ్రదరా మీరు మొత్తం మీద ఒకసారి ఏదో ఇంట్లో అంటే దండలు వేసుకొని పోయినరు బుల్లెట్స్ అని అంటారు మన బాంబులు అంటారు నిజమేనా ఇది అది గతంలో ఎప్పుడో 1991లో ఉన్నది పద్ధతి ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు అంతా రూపమాపి అనుకోండి అంటే అటు నుంచి ఇటు అంటే సాఫ్ట్గా రావడానికి కొంత టైం పట్టింది అంటున్నాయి అక్కడ ఇక్కడ సాఫ్ట్గా రావడానికి అంటే ఒక విధంగా ప్రజల్లో మార్పు సార్ ఎందుకంటే గతంలో ఎలాంటి వనరులు లేవు ఇక్కడ కేవలం మైనింగ్ ఒకటి ఉన్నది అవును ఆ తర్వాత ఈరోజు ఎస్ఆర్బీసీకి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎస్ఆర్బీసీ మెయిన్ కెనాల్ రావటం మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనము ఆ కాలువలకు వాటర్ రావడంతో మనకు చాలామంది ఆ యొక్క ఫీల్డ్ వదిలేసి ఎక్కువ వ్యవసాయం ఏదన్నా అంటే మన సేద్యం ప్రతి వాళ్ళు కూడా వ్యాక్సినేషన్లో కూడా మార్పు రావడం జరిగింది అంటే మనం ఎందుకు చంపుకోవాలా మన పిల్లలు భవిష్యత్తు చూసుకోవాలా అనేది ఆలోచనతో అందరూ చాలా ఆల్మోస్ట్ మీ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడన్నా నేరుగా ఏదైనా చేసిందో అనుకోవచ్చా ఒకవేళ మీకు అంటే ఆ చేసిన దానిలో కూడా బాధాకరం అనిపించిన సంఘటన కొంచెం చెప్పండి బాధాకరం ఏంటి మా ఫాదర్ వాళ్ళు చనిపోయినారు ఒకే రోజు 7 మందిని చంపినారు ఒకే రోజు 7 మందిని చనిపోతే అందులో మా ఫాదరు బ్రదర్స్ నలుగురు అన్నదమ్ములు వాళ్ళు మా ఫాదర్ వాళ్ళు అంటే పెద్ద ఆయన నరసింహారెడ్డి
మా ఫాదరు ఓబుల్రెడ్డి, మా చిన్నాయన శివారెడ్డి, మా లాస్ట్ చిన్న నాగిరెడ్డి. 1, 2, 4 అంటే 3 ఆయన తప్ప ముగ్గురు మా ఓన్ బ్రదరు, తండ్రి కొడుకులు ఆ రోజు. మళ్ళీ మా దాయాదులు ఒక ఆయన బుచ్చిరెడ్డి, వెంకటరెడ్డి, మా లాస్ట్ చిన్న ఆయన బావమరిది ఒక ఆయన ఈశ్వరెడ్డి అని 7 మంది చనిపోయినారు. 7 మంది. ఆ రోజుల్లో నేనంతా 10-12 సంవత్సరాలు ఉన్నాను. రివెంజ్ తీసుకోవాలనుకున్నారా? ఇట్లా అప్పట్లో ఉండింది. తర్వాత ఇంకా కాలక్రమేణా జరిగినాయి. వాళ్ళు పద్ధతులు వాళ్ళు పోయినారు, మా పద్ధతులు మేము పోయినాం. జరిగినాయి. ఇంకా దానికి స్వస్తి చెప్పినాము దాని గురించి. ఇప్పుడు బీసీ జనార్దన్ రెడ్డికి మీకు బాగా సన్నిహితం అంటే అసలు మీరు విడిపోవడానికి గల కారణం ఏంది? మాకు అంతకుముందు వైసీపీలో ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు ఫస్ట్. అవును. అప్పుడు కాంగ్రెస్లో నేను సర్పంచ్గా ఉన్నాను. ఓకే. అంటే నేను మామూలుగా రాజకీయాల్లో ఉన్నాం, కానీ ఎలక్షన్ వస్తే మనం తిరిగి చేసేవాళ్ళం తప్ప. అంతే. అంటే మా బ్రదర్ అంత ఆయన ఎమ్మెల్యేగా ఆయన చూసుకునేవాడు. మా చిన్న ఆయన ఉండే ఆయన శివారెడ్డి, ఆయన వాళ్ళు చూసుకునేవాళ్ళు. అప్పట్లో వాళ్ళ ఏదో కొద్దిగా ఇంటర్నల్ వాళ్ళ ఇష్యూల వల్ల జరిగింది తప్ప నాకు అప్పట్లో మీకు ఏమో లేదంటారు. రెండు ఈ మధ్యలో మొత్తం మీద అంతా పచ్చగడ్డేస్తే అంటే మండుతుంది గల కారణాలు ఏందనుకోవచ్చు సార్? ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు ఏంటి? ఆరోపణలు ఏమున్నాయి? అసలు ఆరోపణలు చేయని నేను ఎక్కడైనా తప్పు. ఓలు మైనింగ్ అని, మైనింగ్ నాకు ఇక్కడ లేదు. నాకు ఉండేది ఒక క్రషర్ ఉంది. క్రషర్కు రాయల్టీలు కడుతున్నాము, మైనింగ్ లీజ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే ఏముంది ఇప్పుడు రకరకాల ఎస్సీ కేసులు కూడా పెట్టుకుని దాకపోయిందంటే ఏంటి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? ఎవరైనా తప్పు చేసే చట్టం ఊరుకోదు. అవును, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టం ఎక్కడ ఉంది సార్? ఇక్కడ చట్టాన్ని కూడా పనిచేస్తున్నారా? లేదు. ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే, ఇప్పుడు నేనే తప్పు చేస్తే నా మీద కూడా చర్య తీసుకుంటాను. ఇప్పుడు ఈ మధ్య ఇక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఒక ఎమ్మెల్సీ మీద కేసు అయింది. అవును. మరి అరెస్ట్ చేయలేదా, రిమాండ్ పంపించలేదా, 6 నెలలు జైల్లో ఉండి వచ్చినాడు. అవన్నీ జరుగుతాయి. ఎక్కడైనా చట్టము తన పని తను ఎక్కడ తప్పు చేసినా, ఎవరు చేసినా, ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరు వైసీపీ కానీ, టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ ఏ పార్టీ తప్పు చేసినా కూడా, నాయకులు చేసినా దాని మీద చట్టం తన పని తాను చేసుకోవచ్చు. సో అది దాని నేపథ్యమైన ఒకటి వైనాట్ 175 అన్నది ఒకటి వస్తున్నది. రెండోది 90 ఎమ్మెల్యేలను దాదాపు మారుస్తారు అనే ఒక వెనికిడి మాత్రం వస్తున్నది. దీని మీద మీ యొక్క అభిప్రాయం? అంటే ఇప్పుడు పబ్లిక్తో, ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ప్రవేశపెట్టినాడు. అవును. 32 పథకాలు, నవరత్నాలు కాకుండా ఆయన చెప్పనివి కూడా చేయడం జరిగింది. ఓకే. ఆ యొక్క పథకాలను పబ్లిక్లోకి తీసుకుపోవడంలో కొంతమంది విఫలమై ఉండొచ్చు. కొంతమంది అనుకున్నట్టుగా అంటే ఇప్పుడు రీచ్ కాలేకపోవడం వల్ల వాళ్ళ మీద కొంతమంది ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ప్రజలు వ్యతిరేకత ప్రభుత్వం మీద కూడా పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కూడా తీసివేయడం అనేది ఆయన ఎప్పుడు చెప్పడం. ఒకే కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ రోజులు ఉండడం వల్ల కూడా అతనికి ఏదైనా కొంత చెడ్డ పేరు వస్తే పక్క కాన్స్టిట్యూన్సీకి చేంజ్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే. లేదు, కొంతమంది అసలే వేరే టికెట్ అంటే నెక్స్ట్ ఏదైనా ఎమ్మెల్సీ కానీ, నెక్స్ట్ కార్పొరేషన్ ఏదన్నా ఆల్టర్నేటివ్ పార్టీ 10 ఏదో ఒకటి ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పడం జరుగుతుంది. ఎవరిని కూడా ఆయన అంటే దూరం చేసుకోవట్లేదు, కానీ మారుస్తామని మాత్రం అంటున్నారు. సో 90 మంది లేదు, 90 మంది ఎక్కడ ఉన్నారు? 90 మంది చెప్పడం లేదు. ఏదో ఒక 20-25 మంది ఉండొచ్చు అని అనుకుంటున్నాం. మళ్ళీ సిట్టింగ్లోకి ఇస్తారు అనుకోవచ్చా? అంటే ఏ పార్టీ అయినా కూడా సర్వేలు చేపిస్తుంది. టీడీపీ కానీ, జనసేన కానీ, వైసీపీ కానీ ఏ పార్టీ అయినా కూడా సర్వే రిపోర్ట్స్ మేరకు ఎవరో గెలిచే అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని చోట్ల ఇప్పుడు గెలిచే పెడితే మిస్ఫైర్ కూడా అవుతుంటుంది అక్కడక్కడ. అన్ని ఇప్పుడు గెలుస్తామనుకునే ఓడిపోతాం అనుకునే గెలుస్తారు, అవన్నీ జరుగుతుంటాయి రాజకీయాల్లో. అవి సహజం. అంటే పోల్ మేనేజ్మెంట్ కానీ ఆ రోజు పరిస్థితులు బట్టి జరుగుతూ ఉంటాయి. అవును, ప్రభుత్వం మీద వ్యతిరేకత కావచ్చు, రకరకాల విధాలుగా ఉండొచ్చు. కాకపోతే ఈరోజు ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అందుతా ఉన్నాయి. మా ప్రాంతంలో ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, నేను తృప్తిగా ఉన్నాను. ఈ విధంగా డెవలప్ చేసినాను. ఈ యొక్క అంటే గతంలో కన్నా చేయలేకపోయినాను. ఈ సంవత్సరం నాకు మరి దేవుడు అవకాశం ఇచ్చినాడు, జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చినాడు. కాబట్టి ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ కాన్స్టిట్యున్సీ అన్ని విధాలు డెవలప్ చేసినాను. గతంలో ఏ విధంగా రోడ్లు కానీ, మరి డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏ విధంగా ఉండేది, ఈ రోజు ఏ విధంగా ఉందని పబ్లిక్కే చెప్పుకుంటా ఉన్నారు. ఎవరిని అడిగినా చెప్తారు ఎట్లా డెవలప్ చేసినాడు అంటే. మీరు కామన్గా ఎక్కడైనా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో కిందకి పోతున్నాయి అనుకోవచ్చా? 100% పోతున్నాయి.
దీంట్లో పార్టీ అనేది లేదు. ముఖ్యంగా పార్టీ అనేది ఒకవేళ మన పార్టీ వాళ్ళకి ఇచ్చుకోవాలా అనేది గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలకు ఒక పార్టీ వాళ్ళకి ఇచ్చినారు. ఒక పెన్షన్ రావాలంటే ఆ జన్మభూమి కమిటీ సభ్యులు సంతకం పెడితేనే వచ్చేది. కానీ ఇది లేదు ఈరోజు, ఆ పరిస్థితి లేదు. ఏదైనా కూడా ఒక అతని నిబంధనల ప్రకారమే, నిబంధనలు ఏదైనా ఇప్పుడు 60 సంవత్సరాలు వచ్చింది ఆయనకి పెన్షన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. 40 సంవత్సరాలు ఉంది చేయుత, అది వచ్చేస్తుంది. మరి 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి ఆసరా గ్రూపులు ఉన్నాయి, పొదుపు లక్ష్మి గ్రూపులు, ఎంతైతే అప్పు ఉందో 4 విడతల్లో మాఫీ చేస్తున్నాడు. ఆ విధంగా ప్రతిదీ కూడా అన్ని రూల్స్ ప్రకారం జరుగుతున్నాయి. ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఈ కార్యక్రమాలు ఈ యొక్క పథకాలు మీరు అర్హత ఉంది దీనికి అప్లై చేసుకోండి అని చెప్పి మా యొక్క వాలంటీర్స్ కానీ సచివాలయ సిబ్బంది కానీ వెళ్ళడం జరుగుతూ ఉంది. వెళ్ళి ఈరోజు ఆ యొక్క పథకాలు చాలా మందికి కొంతమంది అవగాహన లేదు. అవగాహన లేకపోయినా కూడా అవగాహన కల్పించి వాళ్ళకు ఈ పథకాలు వస్తాయి, మీరు ఎలిజిబుల్ ఉన్నారు, దీన్ని అప్లై చేసుకోండి అని చెప్పి ఈ యొక్క పార్టీలకు ఖచ్చితంగా ఈరోజు ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసినాడో ఈరోజు ఒక లీడర్కి సంబంధం లేకుండా వాలంటీర్లే వెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడ కూడా పార్టీ అనేది భేదం లేదు. సో బనగానపల్లిలో బీసీ జనార్దన్ రెడ్డి కొంత తీవ్ర అంటే ఇంకొక అడుగు పెంచిండు, తనకు అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటుండ అంటే మీరేమంటారు? వాతావరణం క్రియేట్ చేసుకోవడం కాదు, అది సెల్ఫ్ గోల్ అంటారు. వాతావరణం క్రియేట్ కాదు, రేపు పబ్లిక్లో తెలిసిపోతుంది. 2024 తొందరలోనే ఎలక్షన్ ఉంటాయి, ఒక 3 నెలలు. వెరీ నియర్ బై. ఇప్పుడు ఏదైనా కూడా మనం రాజకీయాల్లోకి వచ్చినాం. ఓకే, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మన చేతనైతే మంచి చేయాలి, లేకుంటే కనుక ఒకవేళ చేత కాదు ఊరుకొనే ఉండాలి. ఆయన ఆ విధంగా లేడు. ఒక రాజకీయ నాయకుడు ఏదైనా కూడా ప్రజలకు మంచి చేసేదానికి ఆయన వ్యాపారస్తుడు. వ్యాపారస్తుడు ఎంతో వ్యాపారం మరి ఎవరికైనా ఆయన వ్యాపారస్తుడు రాజకీయాల్లోకి వచ్చినాడు. వచ్చినప్పుడు మంచి చేయాలనేది వచ్చే మంచి కాన్సెప్ట్ ఎవరైనా స్వాగతిస్తాం. ఈరోజు ఇక్కడ బనగానపల్లి నియోజకవర్గంలో ఆయన ఎందుకంటే నేను కూడా దాదాపు 35 సంవత్సరాల నుంచి రాజకీయ ఇక్కడ అంతర్గతంగా ఉన్న అంశాలు కూడా కాస్త మీరు ప్రస్తావించండి, ఎందుకంటే ప్రజలకు ఇక్కడ అవసరం, ఈ నియోజకవర్గ ప్రజలకు అవసరం. చెప్తాను. ఈరోజు 3200 మందికి పట్టాలు ఇస్తామని. ఓకే, అవుట్ సైడ్ పట్టాస్ కోర్టుకు వేసి అడ్డుకోవడం జరిగింది. ఆయనే కోర్టు కేసు అంటే కోర్టు కేసు అంటే ఈ కాలువ SRBC కెనాల్ ఉంది, బనగానపల్లి పైభాగంలో ఉంది. గతంలో కూడా తెగిపోయినా ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు, ఆస్తి నష్టం జరగలేదు, ఏది జరగలేదు. ఆ కోర్టుకు ఎందుకంటే కోర్టుకు సమాచారం ఉండదు, ఏదైనా కోర్టుకు వేస్తే దానికి స్టే ఇచ్చేస్తాం అంతే. వాళ్ళు స్టే ఆ విధంగా దాదాపు 3200 మందికి పట్టాలు ఇస్తామంటే మొట్టమొదట నేను ఎమ్మెల్యే అయిన కొత్తలోనే పట్టాలు ఇస్తామంటే దాన్ని పోయి కోర్టుకు వేసి అడ్డుకోవడం జరిగింది. సరే అడ్డుకున్నాడు, అడ్డుకుంటే ఈరోజు కోర్టు స్టే ఇచ్చింది. స్టే రావడం వల్ల ఈరోజు దాదాపు ఈ జగనన్న కాలనీకి సంబంధించి ఈరోజు పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఆగిపోయింది. 3200 మంది ఒక టౌన్లోనే. మరి అదేవిధంగా ఈరోజు మిగతా ప్రాంతాల్లో అంతటా కూడా రోడ్లు డెవలప్ చేసి పట్టాలు ఇచ్చి సీసీ రోడ్లు వేసి లైటింగ్ ఏర్పాటు చేసి మరి డ్రైనేజ్ ఏర్పాటు చేసి మరి మంచినీటి సదుపాయం కల్పించి ఇన్ని మౌలిక వసతులన్నీ కూడా కల్పించడం జరిగింది. ప్రజలకు అవే కదా అవసరం, ప్రజలకు అవసరం. ఆయన ఆ విధంగా అడ్డుకోవడం వల్ల ఈరోజు ప్రజల్లో చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఎక్కడైనా చెప్తారు ఈ ఊర్లో, ఈ టౌన్లోనే 3200 మంది, ఈ టౌన్లో 10,000 హౌసెస్ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. సో 5 మండలాల పరిస్థితి అలానే ఉందనుకోవచ్చా? 5 మండలాల్లో కూడా ఇప్పుడు ప్రజలకు కూడా 5 మండలం ఇక్కడ మెయిన్ ఇక్కడ కోర్టు కేసు అడ్డుకోవడం. 8,000 మందికి దాదాపు 8,000 ఎకరాలు 8,000 ఎకరాలు పేదవాళ్ళకు, పొలం లేని వాళ్లకు, పేదవాళ్లకు అసైన్మెంట్ కింద భూములు ఇస్తాం. ప్రభుత్వం ఇస్తుంటుంది ఎప్పటికైనా. అసైన్మెంట్ కింద భూములు ఇస్తే ఆయన కోర్టు కేసు అడ్డుకోవాల్సిన అవసరమే ఉంది. అంటే ఇది మైనింగ్ పనికి వచ్చేది. అంటే అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తుందా, లేని వాళ్ళకి ఇస్తున్నా, ఇట్లాంటి ఏమైనా ఉన్నాయా? లేదు, దీంట్లో 6 స్టెప్ వాలిడేషన్ అని ఉంటుంది. అది నేను చెప్పిన ఎవరు చెప్పినా తీసుకోదు, అంతే. ఆన్లైన్ తీసుకోదు. అసలు 6 స్టెప్ వాలిడేషన్ అంటే నీకు ఒక కారు ఉన్నా, ఒక వాహనం ఏదైనా ఉన్నా కూడా ఈ యొక్క 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చినా, లేకుంటే 5 ఎకరాల పొలం ఎక్కువ ఉన్నా కూడా ఆ 6 స్టెప్ వాలిడేషన్ మన ఆధార్ నెంబర్ కొడితే అనే వచ్చేస్తుంది, దాన్ని రిజెక్ట్ చేస్తుంది. మనము నాకు మాకు కావాల్సిన వాళ్ళకి పెట్టుకోవాలంటే కూడా తీసుకోదు అది. ఇటు టీడీపీ జనసేన పొత్తు వల్ల వాళ్ళు ఏమన్నా మెరుగయ్యే అవకాశాలు లేవు? ఆ ప్రాంతంలో అయితే అసలు దాని గురించి లేదు. జనసేన అంటే ఇక్కడ ఏమి అసలు 1% కూడా లేదు. ఎందుకు ఉత్తన్న తీసేస్తుండ్రు? మీరు కూడా అందులో అంటే మీరు కూడా వాళ్ళ అన్నపాట్లు ఉన్నారు కదా. ఉన్నాము అంటే ఆయన వ్యక్తిత్వం వేరు, ఈయన వ్యక్తిత్వం అంతేనా?
అసలు చాలా డిఫరెంట్. నేను ఇంతకుముందు కూడా నాకు పవన్ కళ్యాణ్ కూడా చూసినా నాకు అంత పెద్దగా ఎంతో టచ్ లేదు, కానీ ఓకే చిరంజీవి గారితో ఈ రోజు కూడా మాట్లాడుతాను. అంతేనా? తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోవడం, కాంగ్రెస్ పుంజుకోవడం కొంత అంటే వ్యతిరేక అంటే అక్కడ ఒక మార్పుకు అయితే వచ్చింది. ఇక్కడ కూడా అలా రాదని ఏ విధంగా మీరు అనుకుంటారు? ఇప్పుడు తెలంగాణలో ఈ సంక్షేమ కార్యక్రమాలు లేవు. ఓకే, ఈ పథకాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఇప్పుడు ఈరోజు వేసిన ప్రతి రూపాయి కూడా ప్రజలకు చేరుతా ఉంది. తెలంగాణ మాదిరిగా దళిత బంధు పెట్టినారు, అక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. దళిత బంధులో ఫెయిల్ అయినారు. అవును. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి చేయూత పెట్టినాం. ప్రతి 45 సంవత్సరాలు నిండిన ప్రతి లేడీకి కూడా 18,750 రూపాయలు ఆసరా. దాంట్లో పార్టీలకు లేదు, కులం లేదు, పార్టీకి సంబంధం లేకుండా అందరికి ఎలిజిబిలిటీ టేబుల్ ఉన్నాయి వాళ్ళకి అంతే. దాన్ని కాబట్టి మనము తెలంగాణలో అంటే అక్కడ సంక్షేమం విఫలమైంది, ఇక్కడ సఫలమైంది అనుకోవచ్చా? ఇప్పుడు సిస్టమ్ ఉంది, ఓకే, వాళ్ళకు అక్కడ సిస్టమ్ లేదు. ఈరోజు 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉన్నాడు. పింఛన్ ఇవ్వడం. ఎందుకంటే ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టడం కాదు, ఆ ఖర్చు వచ్చిన డబ్బును ఏ విధంగా సద్వినియోగం చేయాలి, ఏ విధంగా ప్రజలకు చెందాలి అనేది ఆలోచన చేయాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ఆలోచనతోటే ఈ పథకాలు, ఎందుకంటే ఈరోజు దాదాపు 2,40,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా అకౌంట్లో వేయడం జరిగింది, నాన్ డీబీటీ ద్వారా. 1,70,000 కోట్లు అకౌంట్ వేయడం. ఈరోజు అకౌంటబిలిటీ ఉంది, ఎవరికి ఇచ్చినాం, ఎక్కడ కూడా మనం ఒక చెక్ కానీ ఇలాంటి క్యాష్ పంచి ఇచ్చేది లేదు. ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క అకౌంట్లో వేస్తా ఉన్నాం. ఈ వాలంటీర్లు పెట్టడం వల్ల ఏమన్నా లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఎందుకంటే కొంతమంది ఎవరన్నా మైగ్రేషన్ ఆయా ప్రాంతాలకు పోయి బతుకుదెరుగుపోయే వారికి అది అకౌంట్లో పడకుండా వాళ్ళు వచ్చి తీసుకోవాలంటే ఈ రాకపోకలకే అమౌంట్ సరిపోతలేదు కదా. అంటే గతంలో ఎందుకంటే ఈ విధానం చాలా మంచిది, అఫ్కోర్స్ మంచిదే, కానీ ఎవరన్నా మైగ్రేషన్ పోయి అంటే రోజువారీ పోయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా పెన్షన్ తీసుకునే దానికి వస్తూ ఉన్నారు. అదే రావడం వల్ల వాళ్ళ ఖర్చులకి సరిపోతలేవు కదా అంటున్నాను నేను అనేది. ఎందుకంటే ఆ విధంగా లేకుండా తంబు పెట్టినారు ఇప్పుడు. ఓకే, తంబని కాదు, ఇప్పుడు కొంతమంది ఉదాహరణకు గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. పోయినసారి ఏం జరిగింది, ఉదాహరణ ఒక వ్యక్తి చనిపోయింటాడు, ఆ చనిపోయిన వ్యక్తిని చూపించేది లేదు. ఆ చనిపోయిన వ్యక్తిని గురించి ఆ సెక్రటరీనో లేకుంటే ఇంతమంది గ్రామ పంచాయతీలో ఉండేవాళ్ళు పోయి ఆ డబ్బు మన వీళ్ళు జన్మభూమి కమిటీ సభ్యులు మొత్తం డబ్బు అంతా కొట్టేసేవాళ్ళు. ఈ పరిస్థితి ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు ఆ మనిషి స్తంభ్ వేస్తేనే డబ్బు వస్తుంది, స్తంభ్ లేకుండా రాదు. వై నాట్ 175? దీని మీద మీ కామెంట్స్? 100% ఖచ్చితంగా పూర్తిగా స్విప్ చేస్తారా? చేస్తామని నమ్మకం ఉంది. మా పథకాలు ఖచ్చితంగా ప్రజలకు 100% చేరుతా ఉన్నాయి కాబట్టి ప్రజలు ఏమన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడ వ్యతిరేకత లేదు. కేవలం లోకల్గా ఎవరైనా కూడా లోకల్ ఎమ్మెల్యేస్ ఏదైనా తప్పు చేసుకొని వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చి ఈ యొక్క సంక్షేమ పథకాలు వాళ్ళకు వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఎమ్మెల్యే మీద లోకల్ ఎమ్మెల్యే మీద వ్యతిరేకతతో పక్కకు ఓటేసి చెప్పలేక ఆయన మీద ఎక్కడ వ్యతిరేకత లేదు. ఓకే, బనగానపల్లి దానికి డిఫరెంట్గా ఉంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనం చేసినప్పుడు ఎక్కడ కూడా ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ అవినీతికి తావు లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందుతాయి. ప్రతి చోట కూడా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఇంతకుముందు మీరే చూసినారు, సెంట్రల్ లైటింగ్, రోడ్లు డెవలప్ చేసినాను. ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు అయితేమి, డ్రైనేజ్ అయితేమి, సిస్టమ్ అంతా కూడా ఈరోజు రైతులకు సంబంధించి. ఈరోజు కరువు వచ్చింది మా ప్రాంతంలో, ఎస్ఆర్బీసీలో వాటర్ రాకపోయినా కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని మేము గోరుకల్ రిజర్వాయర్ అక్కడ నింపి అక్కడ నుంచి తెల్లవారి అంటే ముందే చెప్పినాం, వరి ఏమీ వేయద్దు, ఏదైనా కూడా ఆరుతడి పంటలు వేసుకోండి, వాళ్ళకందరికీ నీళ్ళు ఇప్పించే కార్యక్రమం ఈరోజు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు రైతులు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు సౌకర్యం ఉంది ఇక్కడ. ఈరోజు ప్రతి రైతు కూడా వాళ్ళు ఈరోజు మిరప మిర్చి ఎక్కువ వేస్తున్నారు. వాళ్ళకందరికీ కూడా నీళ్లు వాటరు ఖచ్చితంగా 10 రోజులు ఆపేసి 10 రోజులు ఇప్పిస్తాం. సో అయినా కానీ బనగానపల్లి ఎమ్మెల్యే అన్నో పక్కకు పెడితే ఒకవేళ సపోజ్ తాను చేసుకున్న సర్వే ప్రకారంగా ఈ ప్రకారంగా మీ దారి మీది ఏమైనా ఉంటుందా? ఏది? సో మిమ్మల్ని ఒకవేళ సపోజ్ అంటే ఈ వైనాట్ అనేది 175 ఒకటి ఉంది, రెండోది 90% అంటే 90 మెంబర్స్ను మార్చబోతున్నాం అని ఉన్నది. ఒకవేళ ఆ మార్చే లిస్టులో మీది ఉంటే మీ యొక్క వైఖరి ఏంటి? నేను మార్చే లిస్టు నేను లేను కదా, ఎలా చెప్పగలుగుతున్నారు? నేనది
అంటే మా సిగ్నల్స్ మాకు ఇస్తారు కదా అంతేనా? సార్. అచ్చా అచ్చా. ఇప్పుడు ఎస్. ఇప్పుడు కొంతమందికి సో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సిగ్నల్స్ ఏం లేదు. సరే ఒకవేళ ఆ విధంగా వచ్చినా కూడా ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం మనం నడుచుకోవాల్సిందే. అంతే. అంతేగాని పార్టీని వీడేది పార్టీ ఎట్లా పార్టీ ముఖ్యమంత్రి. ముందు విద్యా వైద్యం ఏ విధంగా ఉందనుకోవచ్చు, ఇంకా ఒకే గొడుగు కిందికి రావాల్సిన అవసరం ఇంకెంత దూరంలో ఉంది అనుకోవచ్చు? అంటే ప్రైవేట్ లేకుండా అందరికీ సమాన విద్య, సమాన వైద్యం. ఇప్పుడు వైద్యం అనేది వైద్యమో నారాయణ అని చెప్పారు పెద్దలు. అంటే ఒక వైద్యుడు దేవుడితో సమానం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బనగానపల్లిలోనే ఒక 22 కోట్లు ఖర్చు పెట్టి ఒక హాస్పిటల్ కడుతున్నాం. ఓకే. ప్రతి సచివాలయంలో కూడా ఒక వెల్నెస్ సెంటర్ కడుతున్నాం. ఓకే. ప్రతి ఏఎన్ఎంను అక్కడ పెట్టి ప్రతి సచివాలయ పరిధిలో అక్కడ ఆశా వర్కర్లను పెట్టి ప్రతి పేషెంట్కి ఏది వచ్చినా కూడా ఎమ్మడే ట్రీట్మెంట్ చేయించి ఎమ్మడే ఇక్కడ 108 వాహనాలు దాదాపు మా నియోజకవర్గంలో గతంలో 1-2 ఉండేవి. ఈరోజు అన్ని మండలాల్లో ఉన్నాయి. 5 మండలాలు, 5 కాదు 7 ఉన్నాయి. 5 మండలాలు ఉంటే 7 వాహనాలు ఉన్నాయి. మళ్ళీ ప్రతి ఫ్యామిలీ డాక్టర్ అని పెట్టి ప్రతి రోజు కూడా కొన్ని గ్రామాలకు వెళ్ళి ఆ యొక్క 104లో వెళ్ళి ప్రతి గ్రామంలో ట్రీట్మెంట్ చేయాలి. ఓకే. తర్వాత ఈ మధ్య ఆరోగ్య సురక్ష అని పెట్టారు. ప్రతి గ్రామంలో 185% ప్రజలు ఆ యొక్క ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఈరోజు మనం ఒక బ్లడ్ టెస్ట్ చేయాలంటే కనీసం అంటే 500 నుంచి 1000 రూపాయలు ఖర్చు. అవును, బయట అంతే. ఈరోజు ఎటువంటి వాళ్ళకు ఖర్చు లేకుండా అంటే మనిషి శరీరంలో ఎన్నో అవయవాల్లో ఏదో పార్ట్ ఉంటుంది, నష్టం జరిగింది. అటువంటిది ఈరోజు ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో అనుభవజ్ఞులైన డాక్టర్లు వచ్చి ప్రతి పేషెంట్ను ట్రీట్మెంట్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి మందులు, వాళ్ళకు కావాల్సిన బ్లడ్ టెస్టులు అన్నీ కూడా చేపించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. ఈరోజు ఈ యొక్క గతంలో కేవలం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఈ యొక్క 1000 జబ్బులకు సంబంధించి అప్పట్లో ఉన్నాయి. ఓకే. ఈరోజు 3400. నమ్మకం వస్తుంది అనుకోవచ్చా ప్రజలకు ప్రభుత్వ హాస్పిటల్ పైన? వచ్చింది. నమ్మకం వచ్చింది. ఇప్పుడు నమ్మకం వచ్చింది కాబట్టి ఈరోజు ఏదైనా కూడా ఇప్పుడు 25 లక్షలు అంటే గతంలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు, లేకుంటే ఒక ఏదన్నా ఒక గుండె జబ్బుకు సంబంధించిన పేషెంట్ ఉన్నాడు, 25 లక్షల రూపాయలు కూడా నేను పెట్టుకోలేని స్థాయిలో ఉంటాడు కాబట్టి పెట్టుకోలేదు. ఒక 5 లక్షలు 6 లక్షలు వస్తుంది. అంటే రాబో కాలంలో ఒకటే విధానం ఉండవలసిన అవసరం ఉందా లేదా? విద్య వైద్యం ఇప్పటికీ తీసుకొచ్చినాం కదా. అంటే ఇంకా అనుకున్నంత ఇంకా తీసుకురాలేకపోయారు. ఇంకా ప్రైవేట్ వ్యవస్థ ఉంది కదా, అట్లనే ప్రైవేట్ వ్యవస్థ అనేది అది ఎక్కడైనా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ స్కూళ్ళు ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ఒకేసారి ఈ 5 సంవత్సరాల్లో ఈ యొక్క సమాజాన్ని మారుస్తామని చెప్పి ఎవరితో కాదు. మార్పు కోరుతా ఉన్నారు, మార్పు తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో సఫలీకృతం కూడా కావడం జరిగింది. ఈరోజు గ్రామీణ స్థాయిలో స్కూళ్ళు గతంలో ఏ విధంగా ఉన్నారు, నాడు ఏ విధంగా ఉంది, నాడు నేడు దాదాపు 120 కోట్లు ఒక నియోజకవర్గంలోనే మేము ఖర్చు పెట్టాం ఈ స్కూళ్ళకు సంబంధించి. ఎక్కడ చూసినా ఆ యొక్క నాడు నేడు స్కూళ్ళు రూపురేఖలు మారిపోయినాయి. ట్యాబ్స్ ఇచ్చినాం. మరి వాళ్ళకు సంబంధించి మరి ఈ మధ్య మన స్కూళ్ళల్లో ఎక్కడ చూసినా డెస్కులు కానీ అన్ని టాయిలెట్స్ కానీ అన్ని సదుపాయాలు, మౌలిక సదుపాయాలు అన్ని కూడా మార్పు తీసుకొచ్చారు. పిల్లలు ఇంకా ఏమైనా పెరగవలసిన అవసరం ఉంది కూడా. పిల్లలు ఇప్పుడు ఒకేసారి మనము ప్రైవేట్ స్కూల్ అన్ని మూతేస్తాము, గవర్నమెంట్ స్కూల్లోకి అందరు రామంటే వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్ అంటే నమ్మకం ఉండేది కాదు. ఇప్పుడైతే నమ్మకం, ఈరోజు నమ్మకం కల్పించడం జరిగింది. ఈ నమ్మకాన్ని ఇట్నే కంటిన్యూ చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలో విద్యా విధానం ఖచ్చితంగా మార్పు. సో ప్రజల జీవన ఆర్థిక విధానం మీరు అన్నారు 75 ఇయర్స్ నుండి దాదాపు ఆయా పార్టీలు ఏ పార్టీ వచ్చినా కానీ మాది పేదల ప్రభుత్వం, మాది పేదల ప్రభుత్వం అంటుంది. గ్రామీణ ఆర్థిక పేద ప్రజల జీవన విధానం ఏమైనా మార్పు జరిగింది అనుకోవచ్చా? అంటే అపనాస్తాలు కావచ్చు, రకరకాలు అంటే ఇప్పుడు కొన్ని ఉపాధి సెక్టర్స్. ఇప్పుడు పక్కన తెలంగాణ రాష్ట్రం ఉంది, ఉన్నవానికే మళ్ళీ డబ్బులు ఇస్తున్నారు. రైతు బంధు పెట్టినారు, అంతేనా? రైతు బంధు పెట్టినప్పుడు వానికి 100 ఎకరాలు ఉన్నా కూడా రైతు బంధు వస్తుంది. రైతే కదా అని వాళ్ళు రైతు బంధు వస్తుంది. అవును.
పెద్ద భూస్వాములకు వస్తుంది. ఇక్కడ ఆ సిస్టమ్ లేదు. ఏ పథకం పెట్టినా కానీ పేదవారికి చెందాలి, పేదవాళ్ళకి చెందాలి. పేదవాళ్ళను దృష్టిలో పెట్టుకొని మాత్రమే పథకాలు కానీ అన్ని విధాలుగా ఈరోజు సంక్షేమ పథకాలు అన్ని కూడా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తుంది. పేదరికం పోవాలి, ఖచ్చితంగా ప్రతి వాడు చదువుకోవాలి. ఆ చదువుకొని వాళ్ళ యొక్క పిల్లలు భవిష్యత్తు, ఎందుకంటే ఈరోజు చదువుకున్న చదువు దేశానికి ఉపయోగపడాలి. అంతే. అదేవిధంగా ఈరోజు వీళ్ళు చదువుకొని బయటికి పోయిన తర్వాత ఉన్నత ఉద్యోగాలు సాధించడానికి ఆ యొక్క తల్లిదండ్రులకు అండగా బాధ్యతగా నిలవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆకాంక్షిస్తా ఉన్నారు. పవర్, అధికారం ఇప్పుడంతా కాస్త వ్యాపారం అయిపోయింది. అటు విద్య వ్యాపారం అయిపోయింది, దాన్ని కొంత మెరుగైంది కావచ్చు, అటు వైద్యం అది కొంత మెరుగైంది. కానీ పొలిటికల్ పూర్తిగా వ్యాపారం అయిపోయింది కదా సార్. ఒక సామాన్యుడు నిలబడే స్థాయిలో ఇప్పటి సమాజం ఉందనుకోవచ్చా? లేదని చెప్పాలి. డబ్బు ఉంటేనే ఎదుర్కోగలుగుతాం ఎవరినైనా కానీ. అదే పరిస్థితి ఉంది. అంటే అది దాంతోపాటు కొద్దిగా అంటే దాన్ని ఏమంటారు, సానుకూల భావం కూడా ఉండాలి, మంచితనం కూడా. ఏదైనా కూడా ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది. అంటే ఒక చేయి మంచితనం, ఇంకొక చేయి డబ్బు. ఇప్పుడు ఒక చేయి, ఇప్పుడు ఒకరు ఖర్చు పెట్టలేదు, డబ్బు ఖర్చు పెట్టే ఆటోమేటిక్గా అతనిదే విని ఉంటుంది. ఏదైనా కూడా ఈ పొలిటికల్ సిస్టంలో మార్పు రావాలి. ఎలాంటి మార్పు రావాలని మీరు అనుకుంటున్నారు రామిరెడ్డి గారు? ముందు పబ్లిక్ మారాలి. ఎవరు చేయాలి అది? అంటే ఇది పబ్లిక్ సమాజం మారాలా. ఎందుకంటే సార్ ఈరోజు మనం రాజకీయ నాయకుడు ఎటువంటి వాడైనా సరే నువ్వు డబ్బు ఇస్తానంటాడు. డబ్బు మా డబ్బు మేము అమ్ముకోము, ఓటు మేము అమ్ముకోము, మాకు అవసరం లేదు నీ డబ్బు, మాకు నచ్చిన వ్యక్తికి మేము ఓటేసుకుంటాం, మాకు అభివృద్ధి చేసిన వానికి ఓటేసుకుంటాం, మేము ఏ గవర్నమెంట్ ద్వారా సహాయం ఉంది ఉంటే ఆ గవర్నమెంట్. అంటే వారికి అవేర్నెస్ రాణిస్తలేరు కదా సార్. ఎలక్షన్ కమిషన్ అలానే ఉంది. ఎందుకు ప్రజలు అలా ఉన్నారు? రాణిస్తుంది, కానీ కాకపోతే ప్రతి ఒక్కరిలో కూడా అందరిలో స్వార్థం ఉంది. ఎప్పుడు నాయకుల్లో ఉంది, అందరిలో ఉంది స్వార్థం. స్వార్థం లేకుండా లేనిది ఎక్కడుంది చెప్పండి? అదే ప్రతి ఒక్కరిలో ఉంది. స్వార్థం ఉండబట్టే ఈరోజు ఈ స్వార్థానికి అందరు బలైపోతున్నారు. సో బలైన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. కాబట్టి ఇప్పటికైనా కానీ ఒక మార్పు, ఒక అడుగు ముందుకే వరకు అయితే ఈరోజు ఏదైనా కూడా ఒక వ్యక్తికి మనం ఒక డెవలప్మెంట్ చేసినాం, పలాని ఊరికి పలాని ఒక 50 లక్షలు పెట్టి ఒక రోడ్డు వేసినాం, ఆ ఊర్లో ఉందో ఆ రోడ్డును చూసి ఖచ్చితంగా మాకు డెవలప్ చేసినాడు ఈ ఎమ్మెల్యే చెప్పి ఓటేయాలి. కానీ అక్కడ డబ్బు ఇవ్వందే ఓటేసే పరిస్థితి మళ్ళీ లేదు, వాస్తవం లేదు. సో మరి ఆర్థిక బలం అన్ని చదువుకున్నట్టేనా కాడసాని రామిరెడ్డి గారు? అన్ని మామూలుగా ఉంటాయి ఎక్కడైనా కూడా. అందరూ అవతల కూడా ఎట్లా చదువుకుంటారు కదా, అది ఎక్కడైనా ఉండేది. లేనిది ఎక్కడా లేదు. ఏ రాజకీయ నాయకుడు చెప్పండి, అది ఊరికే టీవీల ముందర చెప్పడం తప్ప అవన్నీ కాదు. వాస్తవం. సో మీరు మీ యొక్క స్థానిక ప్రజల కొరకు మీరు కూడా కొన్ని అంశాలు ఏమన్నా ప్రత్యేకంగా ఏమన్నా మీరు పెట్టారా? అప్పుడు మీరు ఏమైనా హామీలు ఇచ్చారా? హామీలన్నీ నెరవేర్చినాం. మీరు సపరేట్గా నేనది మీకంటూ ఒక ఎజెండా ఉంటుంది కదా, ఆ ఎజెండా ఏమన్నా ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారి అజెండానే ఎక్కువ ఉంది. ఓకే, అంతే. ఆయన అజెండానే ఇప్పుడు ఆ అజెండాని రీచ్ అయితే చాలు మేము. సో ఇప్పుడు నుండి అంటే ఇప్పుడు ఏమన్నా ప్రభుత్వం మళ్ళీ కొత్త మేనిఫెస్టో ఏమన్నా తయారు చేస్తుందా? ఇంకా ఆకర్షిత కావడానికి ఏమన్నా ప్రయత్నాలు ఉన్నాయా? ఏదో మొన్నే జరుగుతుంది, సంక్రాంతికి తెలుస్తుంది. సంక్రాంతి పండుగ శుభసందర్భంగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మేనిఫెస్టో గురించి మనం పూర్తి కాకుండా మనమే మాట్లాడేస్తున్నాం. అవునవును. సో 2 దఫాలుగా మంత్రివర్గ విస్తరణంలో కాటసాని బ్రదర్స్కు న్యాయం జరగలేదు అంటే మీరేమంటారు? అది ముఖ్యమంత్రి గారి ఇష్టం. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలా, ఎవరికి వద్దు అనేది ఆయన ఇష్టం. అంటే సామాజిక సమీకరణలు అన్నీ చూసుకోవాలి. ఈరోజు రెడ్డిస్కు ఉంది, రెడ్డిస్కు 4 మాత్రమే ఇచ్చినాడు. ఒకటి బుగ్గనకు, అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అంతకుముందు బాలినేని శ్రీనివాసుడికి, 4 ఇచ్చారు. అంటే ఈ సామాజిక సమీకరణ కూడా సరిపోవాలి. ఏదో మనం ప్రతి వాళ్ళు ఎమ్మెల్యే అయినా ప్రతి వాళ్ళకు మంత్రి పదవి రావాలంటే ఎంతమందికి? 175 మంది ఉన్నారు. 175 మందికి ఇవ్వలేరు కదా. మీ కుటుంబానికి అయితే ఎందుకంటే మీ బ్రదరు చాలా సీనియర్ మోస్ట్. ఇక్కడ సీనియర్ జూనియర్ అండి కదా, ఏదైనా కూడా ఆయన ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు అందరికీ సమానంగా చూసుకుంటా ఉన్నారు. ఓకే, ఏదో మంత్రి పదవి ఉంటేనే మేము రాజకీయం చేయొచ్చు, లేకుంటే మంత్రి పదవి ఉంటేనే డెవలప్ చేయొచ్చు అనేది కాదు. అన్ని నియోజకవర్గాలకు సమానంగా ఆయన చేస్తున్నాడు కదా. సో చాలా మందిని ఇప్పట్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మారుస్తున్నారు. దీని మీద మీ కామెంట్? అంటే అక్కడ పార్టీని బలోపేతం చేయడానికా లేదంటే వ్యక్తిని మార్చడానికా? పార్టీని బలోపేతం చేసేదానికి. వ్యక్తులే కాదు కదా, పార్టీ ముఖ్యం. వ్యక్తులు ఈరోజు ఉంటారు, రేపు పోతారు. పార్టీ ముఖ్యం కదా. మీ అంచనా ప్రకారం ఇప్పటి వరకు ఎన్ని సీట్లు వస్తాయని మీరు అంటే మీకంటూ ఒక ఇన్నర్ ఏజెండా ఉంటుంది కదా, ఎన్ని సీట్లు వస్తాయి అనుకోవచ్చు?
నేను సీట్ల గురించి నేనైతే ఎప్పుడు లెక్క పెట్టలేదు. అంతేనా? సో జగన్ గారేమో వైనాట్ అదే కాబట్టి దాన్నే ఖచ్చితంగా రిజిస్టర్ అవుతాం సో దాన్నే బలపరుస్తున్నారా? అంతే కదా. సో మీ యొక్క రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? రాజకీయ కార్యాచరణ ఈరోజు ప్రతి ఒక్కరికి అన్ని గ్రామాల్లో 100% చేసినాం. ఇంకా చేయవలసింది చేసిన అభివృద్ధి మాత్రమే చూపెట్టడమా? చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు చూపిస్తాం. చూపిస్తే రేపు ఓటు అడిగేదానికి వెళ్తాం. ఇంకా ఏం చేయాలా, పలానా గ్రామం ఉంది, పలానా గ్రామంలో ఇంకా ఏం చేయవలసింది, మళ్ళీ మనకు అధికారం ఇస్తే ఏం చేస్తాడు అనే విషయాల గురించి అట్లాంటి ఏమన్నా మీ దగ్గర రిపోర్ట్ ఉందా? ఏమన్నా ఈ 5 మండలాలకు ఇక్కడ టౌన్కు అన్ని మండలాల టౌన్స్కు కలుపుకొని కొంత రిపోర్ట్ ఏమైనా తయారు చేసుకున్నారా? లేదంటే ఏమన్నా ఆ కార్యక్రమాలు ఉన్నారా? ఆ కార్యక్రమం ఏ గ్రామానికి సంబంధించి అది ఖచ్చితంగా ఉంటుంది. మీ యొక్క ప్రజలకు ఓటు మీద ఏం చెప్పబోతున్నారు? ఓటు చాలా విలువైనది. ఓటు చాలా విలువైనది. ఎందుకంటే అందరికైతే బురద మనిషి యొక్క వ్యక్తిత్వం చూడమని చెప్తున్నాం. మనిషి వ్యక్తిత్వం, ఎవరు మనకు అందుబాటులో ఉంటాడు, ఏ నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండి, ఏ నాయకుడు ఏదైనా సమస్య వచ్చి పరిష్కారం ఎవరు చేస్తూ ఉన్నారు, ఎవరు ఈ యొక్క అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారు, దాంతోపాటు వాళ్ళ ఆర్థిక జీవన విధానాన్ని కూడా మార్చేది ఎవరు. ఇవన్నీ కార్యక్రమాలు మీరు వెరీ చేసుకొని గతంలో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో. ఏ ప్రభుత్వంలో మీరు లబ్ధి పొందినారు? గతంలో టీడీపీ ఉన్నప్పుడు లబ్ధి పొందినారా, ఈ పార్టీ అధికారంలోకి లబ్ధి పొందినారా? దాన్ని వేరే, ఎందుకంటే సాక్ష్యం ఏం కాదు, వాళ్ళ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పాస్బుక్లో ఉన్నాయి. ఏ పథకాలు వచ్చినది వాళ్ళకి తెలుసు, అంత ప్రజలుగా తెలుసు. సో 24లో ఖచ్చితంగా మీకే, మీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఖచ్చితంగా ఆయన్నే చేసుకుంటాం, ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి ప్రజలకు తెలుసు. సో అక్కడ జగన్ని, ఇక్కడ రామిరెడ్డిని అంతే పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తాం. 100%. మీరు చూశారు కదా, మ్యాక్సిమం సర్దార్ అయితే మీకైతే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాలు, దాదాపు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సర్దార్ మీకైతే అందించాము. మేము కూడా ఓ ప్రస్తావన తీసుకొస్తున్నాము. సార్ ఒక మాట అన్నాడు, 75 సంవత్సరాలు అయింది, ఒక 5 సంవత్సరాలనే చేయలేము కదా అని. ఎస్, మేము కూడా దాన్ని, కాకపోతే కొంత వేరియేషన్లో ఏమంటున్నామంటే 75 ఇయర్స్లో తరాలు మారినాయి, 3 తరాలు పోయినాయి. ఇది రాయలసీమ అంటే ఫ్యాక్షనిజం, అది కూడా పోయింది. ఇప్పుడిప్పుడే కాస్త మానవ సంబంధాలు, వ్యక్తిత్వాలు, ఒకరిపై ఒకరు విడదీయని బంధాలు కలుపుకుంటున్నాం. ఈ సమయంలో ఈ ఓటు అనేది ఎవరు అంటే అందరు కాకుండా కొంతమంది ఆశపడుతున్నారు, చేయి చాపుతున్నారు ఓటుకు. అలా కాకుండా మీ కుటుంబాలను ఈ విధంగా తయారు చేసేది ఎవరు? దీనికి చాలా తేడా ఉన్నది. ఇది అడుక్కోవడము, ఇది మనమే వేయడము. అంటే మనల్ని ఆ స్థితిలోకి, అభివృద్ధి కోణంలోకి, ఆర్థిక అభివృద్ధి కోణంలోకి తీసుకుపోయే పార్టీ ఏది, నాయకులు ఎవరు, ప్రభుత్వాలు ఏవి, ఆలోచన మీదే. సార్ నమస్కారం.